యానకడికి మా పెదనాన్న ఒక సామెత చెప్పేవాడు. దొంగ పెవానకాలు ఇంతకు చేసేవే దమయంతి అంటే దాక్కున్న మొగుడు దంచనాకి లేడు అందట. అలాగా దొంగ పెవానకాలు జోగి ఎంత గీంచుకున్నా బూడిద రాలింది తప్ప జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అది ఆయన తప్పు కాదులేండి. ఫేస్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. జోగి రమేష్ ముఖం చూసి ఆవిడైనా తాగుబోతు రమేష్కు ఎక్కువ తిరుగుబోతు తిప్పటికి తక్కువ అనకుండా ఉండగలడా? సరే నన్ను నమ్మండి మహాప్రభు అంటూ జోగి మళ్ళీ తెల్ల సొక్క వేసేసుకుని ఇదిగో బొత్తాలన్నీ ఎట్టేసుకుని పక్క క్రాప్ దువ్వేసి ఆమూలు బేబీలాగా గొట్టాల ముందుకు వచ్చేసాడు. వచ్చాక తప్పుతుందా? ఇదిగో జోగి మౌత్ వాష్ చేసుకుని గట్రా వచ్చావు కదా, మొదలెట్టే. 20 రోజులుగా నకిలీ మద్యం నారావారి సారా కేసుకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా స్పష్టంగా చెప్పా. మరొకసారి ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజెప్పాలని ఈ రోజు మీతో మాట్లాడుతా ఉన్నా. నీ తాసరావుల బోర్డు జోగి ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు, నాకు సిగ్గు రాదు అన్నట్లుంది నీ వ్యవహారం. లేకపోతే ఏంది, ప్రెస్ మీట్లు పెట్టేసావు, ఒట్లు వేసేసావు, గుడికి వెళ్ళి పొర్లు దండాలు మరీ 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 మంగమ్మ శబ్దాలు చేసేసావు. అయినా సరే రావాల్సిన మైలేజ్ రావడం లేదని ఇట మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేసి సేమ్ క్యాసెట్ రిపీట్ చేసేస్తే మేము ఏమవ్వాలా? ఆహా ఏం అవ్వాలి అంట. చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి మాకు కడుపులో వికారంగా ఉంది. అదేదో వేవుళ్ళ తాలూకు వికారం కాదయ్యో, చండాలం తాలూకు వాంతులు అయ్యేలా ఉన్నాయి. అంచేత ఇదిగో కొత్త పాయింట్ ఏదైనా ఉంటే చెప్పు, లేదంటే దొబ్బే. నకిలీ మద్యం నారావారి సారా ఏ విధంగా ఏరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిల రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది, బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ కి ఏ విధంగా వెళ్తా ఉంది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతా ఉందనేది అనేది చూపించాను అంటావు. అంతేలే, ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం నీదే అయినప్పుడు మరి అడ్రస్ గట్రా నీ కాకుండా ఎవరికి మరీ అంత కరెక్ట్ గా తెలుస్తుంది? అయినా నువ్వే నకిలీ మద్యాన్ని పట్టించినట్లు బిల్డప్ లేవు మాక. ఆ దందా 2019 నుంచి నీ కనుసనల్లోనే జరుగుతుందని నీ ప్రియమిత్రుడు ఆప్తమిత్రుడు జనార్దన్ రావు నిన్నో మొన్నో సిట్కు స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. అప్పుడు ఏదో వీడియోలో చెప్పిందే కాదంటే ఇదిగో జగన్ వారి సారా జోగి వారి ఇంట ఎలా మొదలైందో, ఆనక వేల కోట్ల నకిలీ లిక్కర్గా రూపాంతరం ఎలా చెందిందో, జే బ్రాండ్స్ గా ఎలా మారిందో కూడా పోసగుచ్చినట్లు చెప్పాడట సదరు జనార్దన్ రావు. ఇక నీకు అతి త్వరలో మ్యూజిక్ స్టార్ట్ అవబోతుంది, సంకేతాలు వచ్చేసాయి. నువ్వేదో చెబుతా ఉన్నావు, చెప్పు, ఆపకుండా గడగడ గడగడ కక్కే. ఇబ్రహీంపట్నంలో జరిగితే ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా, ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి 20 రోజులుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ ని బదనామా చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వెయ్యాలా? మరి మీ ఊర్లోనే కదా నకిలీ మద్యం దొరికింది. అసలు సూత్రధారే నీ పేరు చెబుతా ఉంటే ఆ పాపం నాది కాదు అంటే కుదరదు జోగి. వెనకటికి నీలాంటిదే అర్ధరాత్రి మంచం మీద లేవేంటే తయారు అంటే నిద్రపోయాక నాకు తెలియకుండా ఎవడో లేపుకుపోయాడు అందట. ఆట ఉంది నువ్వు చెప్పేది. నీకు తెలియకుండా నీ బెస్ట్ ఫ్రెండ్ ఈ పని మీ ఊళ్ళో ఎట్టా చేసేస్తాడు చెప్పు. ఆయన ఈ పాపం నాది కాదు అంటున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ తప్పు జగన్ రెడ్డికో మిథున్ రెడ్డికో లేదంటే పెదిరెడ్డికో అంటగడదామని గట్టిగా ప్లానింగ్ చేసేసుకున్నావా ఏంది జోగి? సరే మరక మంచిదే అన్నారుగా, తుడిచేసుకుంటే పోతుంది కదా, కొంపదీసి అట్టయ్యవా ఏంది? ముందు అది చెప్పు. నా హృదయాన్ని గాయపరిచారు, నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు.
వెను వెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు, నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం, దానికి సమాధానం లేదు. సరే దానికి సమాధానం లేదు కదా, లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పా. ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు. నీ హృదయం కూడా ఉందా జోగి? ఆహా, ఏమీ లేదు లేవా, పెళ్లి పెటాకులు లేని బ్యాచిలర్ కుర్రాళ్ళ హృదయం గాయపడిందంటే అట్ట. నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది? ఆయన మనసు గాయపడితే 4 పెగ్గలేస్తే సర్దుకుపోతుంది. నీకు అలవాటైన పని కదా అది. ఇదిగో అది కూడా నాతో చెప్పిత్తవైందయ్యా జోగి. ఊరమ్మట కల్తీ సారా కుండలెట్టుకుని అమ్ముకునే నీకు లై డిటెక్టర్ టెస్ట్ లో అవసరమా? టైం బొక్క తప్ప పైసా ఉపయోగం లేదు. ఆయన నీ మోకం చూస్తేనే తెలుస్తుంది నువ్వెంతటి సొద్దపోసో. అనవసరంగా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డాక్టర్ దగ్గరకు పోకు. రాకూడని రోగాలు ఏమైనా ఉంటే బయట పడిపోగలవు. తస్మాత్ జాగ్రత్త. నా మీద బురద చల్లారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు, ఒక బడుగు బలహీన వర్గాల నన్ను కించపరిచారు అని చెప్పేసి ఆ రోజున అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి వేడుకొని మళ్ళీ పాదయాత్రక కింద దాకా వచ్చి నా భార్య బిడ్డలను సాక్షిగా ప్రమాణం చేశాను. ఇంత చిత్తశుద్ధిగా, ఇంత ఆత్మ నా ప్రమాణాన్ని ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అసలు ఇంతగా ఎట్లా దిగజారిపోతారని చెప్పి అడుగుతా ఉన్నా. నేను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట ప్రతిదానికి కులం కార్డు వాడటం ఈ మధ్య అందరికి ప్యాషన్ అయిపోయింది. చేసింది యాదవ పని, దాని మీద మాట్లాడు. ఏ కులం అయితే ఏంటి, పలానా కులం వాళ్ళు పలానా నేరం చేస్తే తప్పు లేదని రాజ్యాంగంలో లేదు కదా. న్యాయం కావాలి అంటే కోర్టుకు వెళ్ళు, సుప్రీం కోర్టుకు వెళ్ళు. అంతేగాని అన్నింటికి కులాన్ని లాగకు, రాజకీయం చెయ్యకు. నీ సామాజిక వర్గం వాళ్లే తో అని ఊసేయగలరు. నువ్వు ప్రమాణం చేయగానే లుంగి మడతెట్టేసుకుని ఎగేసేసుకుని వచ్చి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రమాణం చేస్తారని అడుగుతా ఉన్నా. అది ఏమైనా రూలా? ఆయన సిట్టు విచారణ నడుస్తుంది కదా. కొన్ని రోజులు ఊరకే ఉండలేవా నోరు మూసుకుని? అంత బులపాఠం ఉందా జైలుకి వెళ్ళాలని? కొన్ని రోజులు వెయిట్ చేయాలి, తప్పదు. అప్పుడు చెప్పకూడదు తింటూ పక్కనున్న ఖైదీలకు నకిలీ మద్యం దందాలు చందమామ కథల్లా చెప్పొచ్చు. అప్పటి వరకు షటప్ అంటే షటప్పే. iPad